మీ మీ అంగడి ముందు మీరే వ్యాపారం చేసుకోక మీ అంగడి మీద ఒక బండి పెట్టుకొని వాడి డబ్బులు తీసుకునేది తప్పు కదా. మీ వల్ల సగం ప్రాఫిట్ చేయాలి. తప్పుగా అనుకోపాకండి. మేము చెప్పే వినాలి కదా. మీ అంగడి ముందు బండి దేనికి? మార్కెట్ ఓపెన్ చేస్తున్న త్వరలో మార్కెట్ దగ్గర పెట్టుకుంటారు. మార్కెట్లో షాప్ ఇస్తాం. మీకు ఇచ్చే డబ్బుల కంటే 30%కి మేము షాప్ ఇస్తాం. మార్కెట్లో పర్మనెంట్ స్ట్రక్చరు విత్ షట్టరు, ఎలక్ట్రికల్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అక్కడికి పంపించేస్తాం. మీరు వాళ్ళకి మీ ముందు బండి పెట్టుకున్న దానికి మీరు వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఆటో కూడా ఆ బండికి ముందు ఆటో ఆగుతాడు, ఇంకోటి ఇటుపక్క బండి పెట్టుకుని ఇటుపక్క ఆటో పెట్టాడు. ఇవన్నీ సమస్యలు మీ వల్ల కూడా సమస్యలు వస్తాయి. మీరు ఆటో బండిని పెట్టి మా అంగడి ముందు బండి పెట్టద్దు. నా అంగడికి వచ్చి నా అంగట్లో నా వస్తువులు కొనుక్కుంటారు. నేను వ్యాపారం చేసుకున్నా వాడిచ్చే చిల్లరకి మీరు ఆశపడితే ఏమవుతుంది? ఇట్లా సమస్య పెరుగుతాము. మీరు కూడా చైతన్యం రావాలండి. అందరికి వచ్చి మాది 60 అడుగులు ఉంది, మీరు ఇన్ని చేస్తున్నారు అని చెప్పి వచ్చినప్పుడు మీరు కూడా చైతన్యం రావాలి. ఆ చిన్న డబ్బులకి మీరు ఆశపడి ఏదో నాకు కరెంట్ బిల్లు వస్తుంది, మెయింటెన్స్ వస్తుంది, మీరు చేస్తే తప్పుని అది కొనసాగుతాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక్క బండి కూడా రోడ్లో ఉండించము. ఇంకా చెప్తున్నాము, ఒక్క బండి కూడా రోడ్లో లేదు. ఆటోకి మార్కింగ్ ఇస్తాము. ఆ లైన్లోనే ఆటో పోవాలి. ఆటో స్టేజ్ ఇవ్వకూడదు. ఆటో వచ్చిందా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అందరితో చర్చించి, మీతో కూడా చర్చించి మనందరూ కూర్చోబెట్టుగా మాట్లాడుకొని ఇవన్నీ కూడా సమస్యలు ప్రశ్నిస్తాం.